స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్ అండి. దాదాపు ప్రతి ఒక్కరూ కూడా వారాన్ని బట్టి దేవతారాధన చేస్తూ ఉంటారు నిత్యం. అవునండి. సోమవారం అంటే శివుడికి అని, అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క భగవంతుడి కోసం కేటాయించబడింది అని చెప్పి విశ్వసిస్తున్నారు. అదేవిధంగా ఆరాధన కూడా చేస్తున్నారు. అసలు నిజంగా శాస్త్రంలో ఈ భగవంతుడికి ఈ రోజు ఆరాధన అని చెప్పబడిందా? మనం కరెక్ట్ గానే ఫాలో అవుతున్నామా? వాటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ప్రతి వారానికి కూడా వారాద్ ఆయుష్యవర్ధనం అని అన్నారు అన్నట్టు. కాలమే భగవంతుడి స్వరూపం కదా మనకు. ఈ వారాలలో ఏమిటి అంటే వారాన్ని స్మరించడం ద్వారా మనకు సంస్కృతంలో వచ్చేసరికి సోమవారం అని ఉన్నది కదండి. ఇందు వాసరే అంటారు. ఇందు అంటే ఏంటిది? చంద్రుడికి సంబంధమైనటువంటి రోజు. మంగళవారాన్ని భౌమవాసరే అంటారు. ఇలా వారానికి అధిష్టాన దేవతలు ఉంటారు అన్నట్టు. ఖచ్చితంగా సోమవారం రోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. శివుడు చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. అలా పరమేశ్వరుణ్ణి పంచాక్షరి. పంచాక్షరి అంటే నమశివాయ. ఈ నమశివాయ అనేటువంటి మంత్రం ఎక్కడ ఉన్నదండి? ఇది మహామంత్రం. ఎక్కడ ఉన్నది? వేదములో, అందులో కృష్ణ యజుర్వేదములో, శ్రీరుద్రములో. శ్రీరుద్రం కూడా మధ్యలో ఉంటుంది. ఏదైనా కూడా ఒక వస్తువును, చాలా కాస్ట్లీ అయినటువంటి వస్తువును మనం ఎక్కడ దాచి పెడతాం? బీరువాలో దాచి పెడతాం. ఆ బీరువాలో కూడా ఏం చేస్తాం? అందులో ఒక చిన్న లాకర్ ఉంటుంది. అందులో కూడా ఇంకొక చిన్న పర్సులో పెడతాం అన్నట్టు. అట్లా అంత గొప్పనైనటువంటి మంత్రాన్ని, ఈ నమశివ అనేటువంటి మంత్రాన్ని కృష్ణ యజుర్వేదంలో, శ్రీరుద్రంలో, అందులో మధ్యలో ఒక అనువాకం ఉంటుంది. నమ సోమాయ చ రుద్రాయ చ అనేటువంటి అనువాకం ఉంటుంది. అందులో నమ శివాయ శివతరాయ చ. అట్లా అలాంటి మంత్రాన్ని సోమవారం రోజు కనీసం సహస్రం సమయం ఉన్నటువంటి వారు, లేకపోతే 108 సార్లైనా కూడా ఆ రోజు వేరే ఏమి పనులు చేయకుండా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ నమ శివాయ నమశివాయ అనేటువంటి నామాన్ని స్మరించాలి. శక్తి ఉన్నటువంటి వారు వైదిక పరంగా రోజు కూడా వైదికులు రుద్రాభిషేకం ఇవన్నీ కూడా నిత్యకృత్యమే. కానీ వారికి ఎవరైతే అవకాశం ఉంటారో వారు దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో కానివ్వండి, ఇంట్లోనే ఒక చిన్న శివలింగానికి, అంగుష్టానికంటే ఎక్కువగా లేకుండా ఒక చిన్న శివలింగానికి ఓం నమ శివాయ అని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అలా బిల్వంని సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. బిల్వ వృక్షం ఏమిటి అంటే లక్ష్మీప్రదం. స్తవ వృక్షోథ బిల్వ. బిల్వ వృక్షం కింద లక్ష్మీ అమ్మవారు ఉంటుందంట. అంత గొప్పనైనటువంటిది. ఇప్పుడు ఉత్తర భారతదేశం, మధ్యప్రదేశ్ వెళ్తే మారేడు కాయలకు జ్యూస్ ఇస్తుంటారు. అంటే ఇది సైంటిఫిక్ గా కూడా చాలా ఆరోగ్యం. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి కంట్రోల్ కావాలంటే ఆ శివుడి మీద అర్చించినటువంటి బిల్వాల్ని మరల తీసి వాటిని పాడైన అవసరం లేదు, మనం నీటిలో ఉంచేసి తాగేయచ్చు. లేకపోతే చూర్ణం తీసుకొని లోపలికి తీసుకోవడం ద్వారా ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆది భౌతికంగా శరీరానికి రక్ష, మనస్సుకు రక్ష. పరమేశ్వరుడు యొక్క ఆరాధన. చేతులారంగ శివుని పూజింపడేని అన్నారు కదా. అలా సోమవారం పరమేశ్వరుణ్ణి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనలో అప్పుడప్పుడు కూడా బుసబుసలు కొడుతూ ఉంటారన్నట్టు. అంటే అధికమైనటువంటి రక్తపోటు అంటారు కదా, బీపీ, ఇవన్నీ కూడా. అందుకనే మంగళవారం శనివారం చాలా నిష్టగా ఉంటారు చాలా కుటుంబాలు కూడా. ఎందుకు అని అన్నారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషం. నాగారాధన కూడా అంటారు అన్నట్టు. ప్రతి దానికి కూడా మా కులదేవత తెలియదండి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుండి వచ్చారండి? ఉద్భవించారు వాల్మీకంలో నుండి, పుట్టల నుండి. రాముణ్ణి తీసుకోండి, అమ్మవారిని తీసుకోండి, గణపతికి నాగయజ్ఞోపవీతం అన్నారు. ప్రతి దేవతామూర్తి కూడా నాగ సంబంధంగా ఉంటుంది.
అలా మనలో ఉండేటువంటి అంటే ఆరోగ్యం కావాలి అనుకునేటువంటి వారు మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం బాగా కోపం వస్తే ఏమవుతుందండి బీపీ పెరుగుతుంది అనవసరంగా వైద్యులకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు మంగళవారం చూడండి ఎక్కువ గొడవలు ఎక్కువ ఇబ్బందులు కూడా మంగళవారాలే వస్తాయి మనకు సంబంధం లేకుండా కూడా ఒక్కసారే మంగళవారం రోజు తెలియకుండా కుటుంబాలలో గొడవలు అవుతుంటాయి మంగళ శనివారాలు అందుకనే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆ రోజు సుబ్రహ్మణ్యాయ నమః స్కందాయ నమః చాలా గొప్ప క్షేత్రం ఉందండి తమిళనాడులో గొప్ప క్షేత్రాలు ఎట్లనో ఆ తమిళనాడులో 6 పడై వీడు అని 6 కడపలు అన్నట్టు ఇక్కడ మనకు భాగ్యనగరంలో స్కందగిరి ఉంది అవకాశం ఉంటే మంగళవారం రోజు మీ ఇంట్లో ఆ రాహుకాలంలో దీపారాధన అంటారు అవకాశం ఉన్నటువంటి వారు స్కందగిరి దేవాలయం లేకపోతే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించినటువంటి వారికి చాలా జయం జరుగుతుంది స్వామి నజానామి శబ్దం నజానామి చా పద్యం నజానామి చార్థం నజానామి గద్యం చిదేకా షడాస్యా హృదిద్యోతతేమే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం అని అంటారన్నట్టు మురుగన్ అని అంటారు మురుగన్ అంటే అందగాడు అని అర్థం అన్నట్టు సంస్కృతంలో ఆయనను మురుగన్ అంటారు వట్రివేల్ మురుగనొక్క హరోం హర అంటారు అంటే ఆ శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటారు స్వామి అలాంటి శక్తిని మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే అనుగ్రహం లభిస్తుంది మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే మొత్తం ఉదయం అంతా చెప్పలేదు ఆ రోజు ఉదయం లేచిన సమయంలో కనీసం 24 గంటలలో గంట సేపు మాకు గంట వీలు కాదండి ఒక్క అరగంట ఆరాధన చేయండి అంటే అందరికి ఒకటే రుచించదు ఇప్పుడు రోజు ఒకటే పప్పుతోని ఒకటే దానితో తినం కదా మనము కాబట్టి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆరాధన చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకు షణ్మతాల్లో ఉన్నటువంటివే ఆ జగద్గురువులు అనుగ్రహించినటువంటివే బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి విష్ణువు బుధుడికి అధిష్టాన దేవత అంటారు విష్ణువు నారాయణ ఆ విష్ణు సంబంధమైనటువంటి దేవత ఆరాధన చేస్తే చాలా విశేషం తర్వాత గణపతిని కూడా ఆరాధించవచ్చు బుధవారం రోజు విశేషంగా బుధవారం రోజు ఆ మహాగణాధిపతిని సుజలం సుఫలం సస్యశ్యామలం గణపతికి ఇష్టమైనటువంటివి ఏమిటి అండి గరిక మనకి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఆయనకు చాలా దూర్వా అంటారండి దూర్వా రోహంతో ఆ విధానంగా దూర్వలతో గణపతికి ఆరాధన చేస్తే అనుగ్రహం లభిస్తుంది గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఒక 108 టైమ్స్ లేదండి కనీసం 11 సార్లన్నా చేయండి ఉదయం లేవగానే వారిని వీరిని తిట్టే బదులు వారితో వీరితో మాటలు పడే బదులు కనీసం అన్ని వదిలిపెట్టేసి ధ్యానం చేయండి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమున్నా కూడా 50 సంవత్సరాల వరకు నువ్వు అలవాటు చేసుకుంటే తర్వాత ఇది అలవాటు అవుతుంది నీకు 50 సంవత్సరాల తర్వాత నువ్వు కూర్చో ధ్యానం కూర్చో జపం కూర్చో అంటే ఎక్కడ ఉంటుంది మనకు అంత్యకాలంలో మనం ఏ విధానంగా జీవనం సాగుతామో అప్పుడు కూడా అదే ఆలోచనలు ఉంటాయి రోజు కూడా ఇదే జీవనం పిల్లలు ఇదే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే అని కాకుండా అలా భగవంతుడి యొక్క ధ్యానం ఇందులో ఉండేటువంటి ఒక తత్వాన్ని మంచిని మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా అలా గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం ఆ రోజు మళ్ళీ ఏ రోజుకు ఆ రోజు వస్త్రాలు కూడా ఉన్నాయండి కొంతమంది ఆ రోజు 7 వారాల నగలు అంటారు కదా అట్లా ఉంటుంది ఖచ్చితంగా చంద్రుడికి ఒకటి తర్వాత కుజుడికి ఇప్పుడు 7 వారాల నగలు పంపించారు అని పూర్వం ఉంటుండే కదా ఆ కుజుడికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి పగడము బుధుడికేమో ఎమరాల్డ్ చాలా కాస్ట్లీ అట్లా గురువుకి ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఉంటుంది అన్నట్టు వస్త్రం కూడా ఎల్లో అన్నట్టు అట్లా ఆ రోజు అలాంటి వస్త్రాలు ధరించి చేసేటువంటి విధానం కూడా ఉంది అట్లా గురువారం రోజు గురువు యొక్క అనుగ్రహం కావాలంటే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో దత్తాత్రేయ స్వామి వారిని మించినటువంటి గురువు దైవం లేదండి అలా శుక్రవారం రోజు ఎవరండి శుక్రవారం అమ్మవారు లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని ఎవరైతే ప్రతి శుక్రవారం రోజు అందరూ కూడా శుక్రవారం రోజు శిరస్నానం చేస్తారు ఇంకా మిగతా వారాలు ఉన్నా లేకున్నా కూడా కొంతమంది మిగతా అంటే ప్రత్యక్షంగా నేను పలకను గాని కొంతమంది ఆ రోజే ధ్యానము ప్రార్థనలు కూడా చేస్తుంటారు వాళ్ళు బయట దేశాల్లో కూడా సుసంపన్నంగా ఉన్నారు
కాబట్టి అట్లా ఆ విధానంగా శుక్రవారం చాలా గొప్పనైనటువంటి రోజు, లక్ష్మీప్రదమైనటువంటిది. వందే వందారు మందారమిందిరానందకందలం అమందానంద సందోహ సింధురం బంధురాననం అంగం హరేః. కనకధారా స్తోత్రం. శంకర భగవత్పాదుల వారు ఒక ఆవిడ దగ్గరికి భిక్షకై వెళ్ళిన సమయంలో ఆవిడ మొత్తం ఇల్లంతా కూడా వెతుకుతుంది. వెతగ్గా ఒక చిన్న ఎండిపోయినటువంటి ఉసిరిక కాయ దొరుకుతుంది. అలా స్వామి వారికి భిక్షగా వేస్తుంది. స్వామి ఒక్కసారి అలా లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తాడు. కనకధార అలా ఆ కనకధార వృష్టి ఆ ఇల్లంతా కూడా సువర్ణమయం అవుతుంది. అందుకనే దక్షిణ అంటే ఏమిటి అంటే హిరణ్యం తుభ్యమహం సంప్రతదే బంగారం ఏమన్నారు. ఇప్పుడు అన్ని కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నోట్స్ మన దగ్గర కరెన్సీ విధానంగా మారింది. కానీ పూర్వం ఏమిటి అంటే బంగారమే కదా, అందుకనే అవి రేట్లు బాగా పెరుగుతూ ఉన్నాయి. అదే గొప్పనైనటువంటిది. అలా శుక్రవారం రోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో, లక్ష్మి అనగానే ఏమిటి, వరలక్ష్మి వ్రతం అంటాం. వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి, వరాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి అని చెప్తారు. కానీ వర అంటే ఏమిటి, వరుడు అంటే ఎవరండి, పెళ్లి కొడుకు కదా. మన వివాహంలో వరుడిని నారాయణ స్వరూపకంగా భావిస్తాడు. లక్ష్మీ నారాయణుల్ని ఆరాధన చేయలేదు. లక్ష్మీ నారాయణ సంబంధమైనటువంటి హృదయం కానివ్వండి, ఆ రోజు ఈ కనకధార స్తోత్రం పఠించినటువంటి వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజండి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు, హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. చాలా ప్రధానమైనటువంటి దైవం. చూడండి, ఆ రోజు రాత్రి అంతా కూడా దేవాలయాలు 1 గంట వరకు కూడా, ఉదయం 2 గంటలకు తీశారు అంటే రాత్రి వరకు కూడా అన్నిటికంటే ఆ హనుమంతుడి ఆరాధన చాలా విశేషం అండి. హనుమంతుడికి ఒక ప్రదక్షిణలు, హనుమంతుడి దేవాలయానికి వెళ్ళారు అనంటే ఖచ్చితంగా మనం ప్రదక్షిణ చేయాలి. ఆయనకు ఒక 11 ప్రదక్షిణలు చేసుకొని, అంటే దేవాలయం విషయంలో. ఇంట్లో మాత్రం ఆరాధించవలసినటువంటిది హనుమంతుడిని యొక్క స్తోత్రాలు ఉన్నాయండి చాలా విశేషంగా. తర్వాత శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరకాండ అనేటువంటిది, అందులో నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానులేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. లేదండి మేము ఇంట్లో ఇంత పెద్ద శ్లోకం చదువుకోలేమండి అంటారు. ఒకటే నామం అండి, శ్రీరామదూతాయ నమః, హం హనుమతే నమః. మాకు బీజాక్షరం పలకడం కష్టం, సింపుల్ వర్డ్ హనుమతే నమః. హనుమంతాయ అనకూడదు. ఇప్పుడు గురు శబ్దానికి వచ్చేసరికి గురవే నమః ఉంటుంది, కృష్ణుడికి వచ్చేసరికి కృష్ణాయ ఉంటుంది, గణేశుడికి వచ్చేసరికి గణేశాయ నమః ఉంటుంది. అంటే గణేశుడికి నమస్కారము. ఎట్లనో మనం కూడా మీకు ఈ వస్తువు ఇస్తున్నా అంటే ఎలా ఉంటుంది, మీకు అంటే అక్కడికి ఆపేస్తే ఎలా ఉంటుంది, మీరు అని ఆపేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మన యొక్క వాక్కు చాలా గొప్పనైనటువంటిది, వ్యాకరణం చాలా గొప్పనైనటువంటిది. హనుమతే నమః అన్నారు. హనుమతే నమః, హనుమతే నమః. ఆ రోజంతా కూడా శనివారం కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందుకనే అతి బలవంతుడైనటువంటి హనుమంతుడిని ఆరాధన చేయాలి. మనం ఇంట్లోనే ఉన్న దగ్గరనే సింధూరం పెట్టుకోవడము, తర్వాత హనుమంతుడికి ఇష్టమైనటువంటి దాడిమి ఫల నివేదన చేయడము, ఇలా రోజు కూడా మనం తినే ఏదైతే మనం భోజనం చేస్తామో దాన్ని తప్పకుండా శుచిగా స్నానం చేసి మాత్రమే ప్రసాదం మనం వండాలి అని అంటారు అన్నట్టు. అది కూడా మనం వండే ముందు కూడా 2 గింజలు, ఇంతకుముందు పొయ్యిలు ఉంటుండే దాంట్లో వేస్తుంటారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కాబట్టి అన్నం ఉడికిన తర్వాత ఒక 2 గింజలన్నా కూడా భూమి మీద వేయాలి అని అన్నారు. చివరికి ఛాయ్ తాగుతున్నా సరే ఒక నమస్కారం ఏది చేసినా కూడా భగవత్ అర్పితంగా చేయాలి అని అన్నారు. ఇట్లా ఆదివారం వచ్చేసరికి పూర్వం ఏమిటి, ఈరోజు ఆదివారం అంటే సెలవు, కానీ పూర్వం ఏమిటి అంటే ఆదివారాన్ని ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అనంటే ఆ రోజు ఉపాసనకు యోగ్యమైనటువంటిది. ఆ ఉద్దేశంతోనే సెలవు అనేటువంటిది ప్రకటించారు. అందరికీ కూడా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం అండి. మీరు వీక్ అంటే వారం రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉండాలి అని అంటే నిద్ర ఎనర్జీని ఇస్తుంది. కానీ ఆ ఆదివారం ఏ విధానంగా గడుపుతామో మిగతా 5 రోజులు ఆ ప్రభావం ఉంటుంది. ఆ రోజు ఏమాత్రము అంటే ఈ మధుమాంసాలకి దూరంగా ఉండి
సూర్య భగవాను ఆరాధించినటువంటి సూర్యోపాసన చేయాలన్నట్టు సూర్య భగవాను ఎవరైతే ఆరాధిస్తారో ఆదిత్య హృదయ స్తోత్రం చేయాల్సినటువంటి వారు ఆదిత్య హృదయ స్తోత్రం, లేకపోతే సూర్యుని ముందర కూర్చొని మెడిటేషన్ అంటారు. అందరికీ కూడా ఏంటిది ప్రాణశక్తి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు కదా, మనలో ఉండేటువంటి ప్రాణశక్తిని మనము ఒక ఉత్తేజపరుచుకోవాలి, అంటే గొప్ప ఒక శక్తిని నింపుకోవాలి మిగతా 5 రోజులు పని చేయడానికి. ఆ రోజు ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలండి. అందరు కోరుకునేది ఏంటిదంటే, నేను హాస్పిటల్లో వైద్యశాలల్లో అడుగు వేయకుండా హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా వజ్ర అంగం బజరంగ్ అంటారు, అదే శరీరం, అలాంటి అంగంగా నా శరీరం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆ యోగాసనాలు చేయడం కానివ్వండి, ఆ రోజు మన పనులు మనం కొన్ని చేసుకోవడం కానివ్వండి. అందుకనే ఆదివారం పనులకు కూడా పెట్టారు. కానీ దాంతో ముఖ్యంగా దానికంటే ముందుగా సూర్య ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఉదయము సాయంకాలం కూర్చొని ఆ సూర్య భగవాను స్మరించాలి. సాయంకాలం ఆదిత్య హృదయ పారాయణం చేయకూడదు. సాయంకాలం ఏమిటి అని అంటే, ఆదివారం రోజు సాయంకాలం రాహుకాలం ఉంటుంది 4:30 నుండి 6 మధ్యలో. ఎవరైతే దుర్గా స్తోత్రాన్ని కానివ్వండి, హనుమాన్ చాలీసా కానివ్వండి, ఒక్కరు కాదండి సామూహికంగా కలిసి చేసినటువంటి వారికి అతను పూర్ణాయుష్యుడు 120 సంవత్సరాలు అద్భుతంగా జీవిస్తాడు. 100 years గ్యారెంటీ. అట్లా అంత అద్భుతమైనటువంటి విధానంగా మనకు ఈ వారాల యొక్క మాహాత్మ్యాన్ని, నక్షత్రాత్ హరతే పాపం, అందుకనే కాలం ఎప్పుడు తెలుసుకుంటాం మనం? ఉగాది రోజే కదా. అవును, పంచాంగం ఒక్కొక్క వారం ఈ రోజు ఇతను అని మనకు ప్రత్యక్షంగా చెబుతూ ఉంటారు. నక్షత్రాత్ హరతే, నక్షత్రాలకు కూడా మహిమ ఉంది. నక్షత్రం వినడం ద్వారా పాపం హరించబోతుంది. యోగాద్రోగ నివారణం, యోగం చెప్పడం ద్వారా రోగ నివారణ అవుతుంది. కరణాత్ కార్య సిద్ధిశ్చ వారాదాయుష్యవర్ధనం తిథేశ్చ శ్రియమాప్నోతి. 15 తిథులు ఉన్నాయి, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, అమావాస్య వరకు. అలా తిథేశ్చ శ్రియమాప్నోతి అని చెప్పి వారాత్ ఆయుష్యవర్ధనం. ఇట్లా ఏ వారం ఏ రోజు మనం ఏ విధానంగా సాగించాలి అంటే, ఈ ఐడ్రీమ్స్ ద్వారా అందరూ స్వామి ఈ విధానంగా చెప్పారని చెప్పి ఉదయం నుండి రాత్రి వరకు కాదండి. ఉదయం ఒక అరగంట సేపు నేను చెప్పినటువంటి దేవతా ఆరాధన చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఈ ఐడ్రీమ్స్ మాధ్యమం ద్వారా అందరూ కూడా భారతీయ సనాతన ధర్మం యందు అనురక్తి ఆసక్తి కలిగి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి అందరికీ కావాల్సినటువంటిది నెక్స్ట్ జనరేషన్ అని అంటుంటాం కదా. తనకు తాను ఎవరు జీవించరు భారతీయుడు, కాబట్టి తరతరాలు కూడా ఈ విధానంగానే జీవించాలి. భారతీయ సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యతను తెలుసుకొని ఒక ఉన్నతమైనటువంటి గమనంతో సహా, మానవ జీవన గమనంతో సహా జీవిత లక్ష్యాన్ని పొందగలరని. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి